కూటమి ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో దూసుకుపోయేలా చేస్తామని ఇచ్చిన హామీ మేరకు మార్కాపురాన్ని జిల్లాగా ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులు కేటాయించనున్నట్లు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా మార్కాపురం జిల్లా పొదిలిలోని శ్రీ పార్వతీ సమేత నిర్మమహేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి స్వామి వారిని దర్శించుకుని అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ప్రత్యేక నిధుల కోసం ఢిల్లీలో అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. అందరూ కలిసికట్టుగా రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. మహాశివరాత్రి పండుగ సందర్భంగా పొదిలి పట్టణంలో పార్వతీ సమేత నిర్మమహేశ్వర స్వామి వారి దేవస్థానానికి విచ్చేస్తున్న భక్తులందరికీ బాగుంటు కుటుంబం తరఫున ప్రత్యేకంగా వారందరికీ మహారాత్రి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మహాశివరాత్రి అదేవిధంగా పొదిలి మార్కాపురం జిల్లా, ఇది కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా, మార్కాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, మార్కాపురం జిల్లాలో ప్రజలందరికీ కూడా మాగుంట కుటుంబం తరఫున మహాశివరాత్రి శుభాకాంక్షలు మరొకసారి అందరికీ కూడా తెలుపుకుంటున్నాను. మన ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 20 నెలల పాలనలో అభివృద్ధి ఏమిటనేది ఎంతో చూస్తున్నాం. మార్కాపురం జిల్లాని చేస్తాను అని చెప్పి ఆ జిల్లా అయ్యేంత వరకు అహర్నిశలు వారు కూడా పాటుపడి ఆ జిల్లాని ఏర్పరిచి అభివృద్ధిలో కూడా వారు పాలు పంచుకునే దాని కొరకు ఎన్నో పథకాలు కూడా తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. అదేవిధంగా యువ నాయకులు, మన విద్యాశాఖ మంత్రులు కూడా లోకేష్ గారు కూడా అదే ఆలోచనలో ఉండి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకెళ్ళాలి, పరిశ్రమలను ఏ విధంగా తీసుకురావాలి, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏ విధంగా కంప్లీట్ చేయాలి అనేది పదే పదే ఢిల్లీకి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారైనా, విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు అయినా కూడా ప్రధానమంత్రి గారిని కలిసినా, హోమ్ మినిస్టర్ గారిని కలిసినా, ఫైనాన్స్ మినిస్టర్ గారు కలిసినా, ఇతర మంత్రులను కలిసినా కూడా మా ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా మీరు ఎక్కువ నిధులు ఇవ్వగలుగుతారు. ఆంధ్రప్రదేశ్ అనేది చాలా వెనుకబడిపోయింది, ఇది డివిజన్ తర్వాత వెనుకబడిపోయింది. కాబట్టి దీనిని మీరు ఆదుకోవాలని వారు కోరటం అనేది పదే మేమందరం ఎంపీలు కూడా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ వారి శాఖకు సంబంధించి కూడా కార్యక్రమాలు వారు కూడా చాలా చురుకుగా కూడా చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో అందరూ కూడా పాలు పంచుకున్నందుకు ఇవాళ శివరాత్రి పండుగ ప్రతి ఒక్కరికి కూడా, వారికి కూడా మనం మనస్ఫూర్తిగా కూడా శుభాకాంక్షలు కూడా, శివరాత్రి ఈ పండుగకి వారికి శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ ఇంకా ఆంధ్రప్రదేశ్కి ఎక్కువగా మేలు చేసే కార్యక్రమాలు చేయవలసినగా వారిని కూడా మనం మరొకసారి కూడా కోరుకుంటున్నాం.